మాట్లాడతారు. అయ్య కేసీఆర్ ఏమంటాడు, ఎవ్వని పడతానికి సన్యాసులు అంటాడు. కొడుకేమో ఎవ్వని పడతాలని దద్దమ్మలు అంటాడు. అవును, మా పొన్నం ప్రభాకర్ గారిని ఏదో అన్నట్టున్నాడు బట్టల సంగతి. ఏదో మా పొన్నం ప్రభాకర్ తక్కువడు కాదు, మంచిగా షాక్ ఇచ్చిండు, సూపర్ షాక్ ఇచ్చిండు కేటీఆర్కి. అయితే నేను ఇంతనే చెప్పిన, బావా నీకు నీకు కూడా మార్కులు వేసేసిన పో అని చెప్పిన. మా మంత్రికి చెప్పేసిన, బావా నీకు మార్కులు వేసిన పో అని చెప్పిన. అరే ఏంది అర్థం ఉంది ఏదన్నా? బట్టలిప్పించి అంత తీసుమార్ కానివా నువ్వేమన్నా కేటీఆర్? నువ్వు మా ప్రభాకర్ని నువ్వు కాంగ్రెస్ వాళ్ళని మమ్మల్ని బట్టలు ఇప్పించి కొట్టేంత దమ్ము నీకుందా? ఆ కెపాసిటీ ఉందా కేటీఆర్ నీకు? నువ్వు ఎప్పుడు వచ్చినావు రోడ్డు మీదకి? నీకు తెలుసా దాదాగిరి అంటే ఏందో నీకు తెలుసా? పైల్వాన్గిరి అంటే నీకు తెలుసా? ఈడ తొడ కొడితే ఆడ గుండెలు అదిరిపోతాయి నీకు. నేను ఈడ తొడ కొడితే నీ గుండె జల్లు మంటదాడ కేటీఆర్ నీకాడ. ఏం మజాక్ చేస్తున్నావా కేటీఆర్? ఏమనుకుంటున్నావు? నీకు పద్ధతి ఉందా అదేమన్నా? అంత పెద్ద తీసుమార్ కానివా నువ్వు? బట్టలు ఇప్పి కొట్టి అంత తీసుమార్ కానివా? చాలు. మా పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన ఆ ట్రీట్మెంట్ సూపర్ ట్రీట్మెంట్ ఇచ్చిండు. సరిపోతుంది అది. రా, నువ్వు కావాలంటే మా బావ దగ్గర రా, ఒక రోజు రా, టైం పెట్టుకొని రాత్రిపూట రా. మా బావ టైం పెట్టుకుని రా, నీకు అంత నీకు ఇప్పాలని షోకుంటే రా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు అట్లా సవాల్ ఇస్తున్నావు? నీ కెపాసిటీ కాదు అది. నీకు మేము ఎంతమంది మంచి దరకాలం ఇప్పినాం, నువ్వెంత నీ లెక్కెంత? అట్లా కాదు కదా. అట్లా ఎట్లా మాట్లాడుతావు? నోరు ఉంది కదా అని మాట్లాడుతూ పోతావా? మాకు రావా మాటలు? మాకు రావా తిట్లు? పద్ధతి కాదు అట్లా. వద్దు. ఎందుకు గౌరవం ఖరాబ్ చేసుకుంటావు కేటీఆర్ గారు? మీరు వద్దు. ఓకే, ఇది చెప్తున్నా నేను మధ్యలో టాపిక్ ప్లీజ్. అది అయితే ఇప్పుడు ఇక మీరు అంటే మీరు ఏమనుకుంటున్నారు? అయ్యా కొడుకులు ఇద్దరు, మీ అయ్యా కొడుకులు ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీకే నోరు ఉంది, మీరే మాట్లాడతారు, మేమేం మాట్లాడలేమా? ఇక ఇప్పుడు నేనే ఒక మాట, నేను కాదు ఎవడన్నా అంటాడు, ఎవరన్నా మా వాళ్ళే అంటే ఎట్లుంటుంది నీకు చెప్పు? ఏమని? కేటీఆర్ నువ్వు ఒక చవటవి అని మా వాళ్ళు అంటే ఎట్లుంటుంది చెప్పు? హరీష్ రావు నువ్వు ఒక పెద్ద చవటవి అని మా కాంగ్రెస్ వాళ్ళు అంటే నీకు బాధ అనిపించదా? మా కార్యకర్తలు ఎవరన్నా అంటే, లేదా మా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ హరీష్ రావుని పనికిమాల విధవలు అంటే మీకు బాధ అనిపించదా? పనికిమాల సవటలన్నా పనికిమాల విధవలన్నా బాధ అనిపించదా మీకు? ఎందుకు నోరు వారేసుకుంటున్నారో నేను అడుగుతున్నాను. మీరు ఎందుకు నోరు వారేసుకుంటున్నారు అట్లా అనవసరంగా? మీరు మానుకోండి. మీరు ఏందది నీ కూడా ఆయన అన్నది అదే, ఈ దద్దమ్మలు సన్యాసులను మానుకోండి. ఇక మీరు మానుకోకపోతే మా వాళ్ళు మిమ్మల్ని చౌటలు అంటారు, పనికి మన సన్యాసులు అంటారు, విధవలు అంటారు మిమ్మల్ని. ఇంకా కొత్త కొత్త పదాలు కూడా తీసి లెంకి తిడతారు మళ్ళీ మిమ్మల్ని. ఇంకా మళ్ళొక్కసారి నేను కేటీఆర్కి హరీష్ రావుకి చెప్తున్నా, మళ్ళొక్కసారి మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే మేము డిక్షనరీ లింక్ అనేది సరే కొత్త కొత్త పదాలను చేసి మిమ్మల్ని తిట్టు స్టార్ట్ చేస్తారు మా వాళ్ళు అందరూ కలిసి. ఇది అల్టిమేటంగా అనుకోండి. ఇక ఇద్దరికి ఇది అల్టిమేటం వార్నింగ్ అనుకోండి. ఇదిగా
మీకు మళ్ళీ చెప్తున్నా, జగ్గారెడ్డి